ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదామండి మనం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పింఛన్ లబ్ధారులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వారిపైన ఆధారపడిన కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు సేకరించేందుకు గాను ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఈ డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి మే 31 తారీఖు ఆదివారం రోజు వరకు అయితే గడువు ఇచ్చారు. సో దీనికి సంబంధించి ముందస్తు విజయవంతంగా ముగిసిందని చెప్తున్నారు. సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డు సంబంధించి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. ఈ కార్డుల ద్వారానే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఉచితంగా రూపాయి నగదు చెల్లించకుండా ఇక ఇందుకు సంబంధించి వైద్యం చేయించుకోవచ్చు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ముఖ్యంగా జూన్ 1 సోమవారం నాడు ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి అధికార ఉత్తర్వులు ఇవ్వకుండానే విధి విధానాలు ఖరారు కాకముందే మే నెలలోని వేతనాల నుంచి 1.5% కోత అనేది విధించడం పైన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం ఆసుపత్రుల జాబితా కానీ ప్యాకేజీ ధరలు కానీ ప్రకటించకుండా జీతాలు అందరిలోనూ ఇలా కోతలు విధించడం వచ్చే జీతాలలో. సో ఇక ఆర్థిక శాఖ అత్యుత్సాహమే అని చెప్పేసి సిబిఎస్ఈ, ఎస్టీయు, యూటీఎఫ్ఓ, ఆర్యుఏపిఎస్ అనగా తపాసు, డిటిఎఫ్ కావచ్చు, టీఎస్టీయు తదితర సంఘాలు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు హెల్త్ కార్డులే చేతికి అందక ముందు రికవరీ మొదలు పెట్టడం పైన ఆయా సంఘాలు కూడా మండిపడుతున్నారు. సో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఉద్యోగి సమ్మతి లేకుండా జీతంలో కోత విధించిన ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కును ఉల్లంఘించడమని చెప్పేసి తెలియడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులైన సందర్భాల్లోనే ఒకరికి మినహాయింపు ఉండాలన్న ప్రాథమిక నిబంధనలు పక్కన పెట్టి ఇద్దరికి కూడా కోత విధించడం, సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్లకు ఆరోగ్య భద్రత పైన స్పష్టత ఇవ్వకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా IFMIS పోర్టల్లో కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియ కూడా పూర్తి కాకముందే కోతలు విధించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారన్నమాట. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అప్రకటిత కోతలను కూడా నిలిపివేయాలని చెప్పేసి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘాలు అయితే హెచ్చరించడం జరిగిందనమాట.